ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్‌లో వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నట్లుంటే ఈ వీడియో అయితే చూడండి. మీకోసమే ఈ వీడియో అయితే నేనైతే చేస్తున్నాను. ఏంటంటే కొత్తగా అయితే యూట్యూబర్స్ అయితే ఉంటారు చూడండి. వాళ్ళు ఛానెల్ క్రియేట్ చేసి కొత్తగా అయితే వచ్చింటారు చూడండి. వాళ్ళ వీడియోకి అయితే వ్యూస్ రాకుండా ఏంటంటే ఫ్రెండ్స్ వీడియో గ్లో అయ్యడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఆ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వాలంటే 100% అయితే మీ వీడియో కూడా వ్యూస్ అయితే వస్తుంది. ఆ టిప్స్ అయితే మీరైతే వాడండి. మీరు కూడా అయితే యూట్యూబ్‌లో వీడియోస్ అయితే చేయొచ్చు. మీరు కూడా క్రియేటర్ అయితే కావచ్చు యూట్యూబ్‌లో. మీరు కూడా ఒక యూట్యూబర్ అయితే కావచ్చు. అది ఏ విధంగా అంటే మనకు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ప్లస్ ఫస్ట్ చూసినట్టుంటే కంటెంట్ అంటే ఏంటంటే వీడియో మనం వీడియో అయితే చేస్తాం చూడండి. ఎలాంటి వీడియో చేయాలి, ఎలాంటి రిలేటివ్ వీడియో చేయాలి అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఫోన్ రిపేర్ అయింది అనుకోండి. ఆ ఫోన్ ఏమైనా సెట్టింగ్స్ ప్రాబ్లం అయినాయా, లేకపోతే ఏమన్నా యూట్యూబ్ ఏమైనా సెట్టింగ్స్ ఏమైనా ప్రాబ్లం అయినాయా, లేకపోతే ఫోన్లో ఏమైనా ప్రాబ్లం అయినా అలాంటి వీడియోస్ అయితే మనం అయితే చేస్తుంటాం. లేకపోతే మనము ఎగ్జాంపుల్ మన వీడియో అయితే ఇప్పుడు టాప్ లో ఉండే వీడియోస్, ఎగ్జాంపుల్ ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. ఆ మూవీ ఇప్పుడు మనం దాని గురించి రివ్యూ చెప్తే మనకి వీడియో అయితే వ్యూస్ అయితే బాగా అయితే వస్తుంది. అట్లా మన వీడియో అయితే ఒకటి మంచిగా అయితే రిలేటివ్ అంటే ట్రెండింగ్ టాపిక్ అంటే ట్రెండింగ్ టాపిక్ జనాలు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో ఆ వీడియో చేస్తే చూడండి మనకి 100% అయితే వ్యూస్ అయితే వస్తుంది. అది ఎలా అంటే చెప్తా చూడండి. ఎగ్జాంపుల్ మీరు కొత్తగా యూట్యూబర్స్ అయితే ఉంటారు చూడండి. వాళ్ళు ఫస్ట్ గా చేయాల్సింది ఏంటంటే ట్రెండింగ్ టాపిక్స్ అయితే చేయండి. ఎలా అంటే ఒక 500 సబ్స్క్రైబర్ దాకా తెచ్చుకునే తర్వాత మీరైతే ట్రెండింగ్ టాపిక్ అయితే చేయండి. 500 సబ్స్క్రైబర్ తెచ్చుకునే తర్వాత చేస్తే ఏమవుతుందంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 500 సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్‌లో మనం ఎలాంటి వీడియో చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా థంబ్‌నెయిల్ చేయాలి, ఎలా కీబోర్డ్స్ యాడ్ చేయాలి, ఎలా టైటిల్స్ యాడ్ చేయాలి, ఎలా డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి అని ఇలాంటి ఐడియాస్ అయితే మనకైతే ఉంటుంది. అట్లా మీరు ఏం చేస్తారంటే కొత్తగా యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో చూడండి వాళ్ళు ఫస్ట్‌గా అయితే ట్రెండింగ్ టాపిక్ అయితే చేయండి. చూడండి మనమే స్టోరీ షార్ట్స్ అయితే చేస్తాం లేదు. మనం యూట్యూబ్ రిలేటెడ్ వీడియో చేస్తున్నాం అనుకోండి. చూడండి ఎలా యూట్యూబ్ రిలేటివ్ వీడియోస్ అయితే కాదు. వేరే వేరే రిలేటివ్ వీడియోస్ అయితే ఏ టాపిక్ అయినా సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ పుష్ప మూవీలో ఏమైనా కామెడీ సీన్ ఉందనుకోండి. ఆ కామెడీ సీన్ మనం అయితే స్కోప్‌గా అయితే చేస్తే చూడండి. మనకి కూడా వ్యూస్ అయితే బాగా అయితే వస్తుంది. అట్లా మనము కూడా ఏం చేయాలంటే ట్రెండింగ్ టాపిక్ అయితే చేయాలి. ట్రెండింగ్ వీడియోస్ అయితే చేయాలి. ఈ విధంగా ఏం చేస్తారంటే ట్రెండింగ్ టాపిక్స్ మాత్రమే చేయండి. ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇప్పుడు హౌ టు యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది. ఆ వీడియోస్‌కి సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ హౌ టు యూట్యూబ్ అయితే సెర్చ్ చేయండి. అందులో ఏమేమి కీవర్డ్స్ అయితే వస్తాయంటే క్రియేట్ యూట్యూబ్ ఛానల్, ఎలా యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయాలి, ఈ విధంగా అయితే సెర్చ్ అయితే వస్తుంటాయి. అట్లా మీరు కూడా వీడియోస్ అయితే ట్రెండింగ్ టాపిక్స్ అయితే వీడియో చేస్తే మనకు కూడా వ్యూస్ అయితే మంచిగా అయితే వస్తుంది. మనకి సబ్స్క్రైబర్స్ అయితే బాగా అయితే వస్తుంటారు. అట్లా మనం చూడండి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఉంది. తర్వాత వీడియో మనం చేసే దాంట్లో విధంగా అయితే ఉంది. ఫస్ట్‌గా చూడండి ఈ టిప్స్ అయితే మీరు 100%గా ఫాలో అవ్వండి. ఏంటి ట్రెండింగ్ వీడియోస్ అయితే మీరైతే ఫాలో అయితే కావాలి. సెకండ్ టిప్ చూసినట్టుంటే మీరు చూడండి థంబ్‌నెయిల్ థంబ్‌నెయిల్ ఏంటంటే మన పోస్టర్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా సార్ ఇలాంటి థంబ్‌నెయిల్ అంటే మనం ఏం చేయాలంటే మంచిగా అయితే ఎడిటింగ్ చేయాలి. చాలా మంది అయితే ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చి ఎడిటింగ్ అయితే చేసుకుంటారు చూడండి. మీకు కొత్తగా యూట్యూబర్స్ అయితే ఉంటారు చూడండి. వాళ్ళైతే మీరు ఓన్‌గా ఎడిట్ చేయడం అయితే నేర్చుకోండి. ఓన్‌గా ఎడిటింగ్ చేసుకొని నేర్చుకుంటే ఏమైతదంటే మనకు ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటది. మీరు ఒకవేళ ఎవరన్నా డబ్బులు ఇచ్చి చేపించుకుంటారో అది మీ ఇష్టం. ఒకవేళ డబ్బులు ఉంటే మీరు చేపించుకోవచ్చు. ఏ విధంగా అయితే మీరు డబ్బులు 200కి ఒక థంబ్‌నెయిల్ అయితే చేసి మీరు చేసుకోవచ్చు. లేకోకుండా కొత్తగా యూట్యూబర్స్ అయితే కొత్తగా మనం జీరో బడ్జెట్‌తో రావాలి. జీరో ఇదిగా చేయాలి. ఒక ఫోన్ ఉంటే చాలా మనకి. ఇలా చేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తుంటే మీరు ఓన్‌గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. మీరేమో థంబ్‌నెయిల్ ఎడిటింగ్ చేయాలనుకుంటే ఆల్రెడీ మన వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు చెక్ చేసుకొని ఏ విధంగా మన థంబ్‌నెయిల్ చేసుకోవాలి 2 వీడియోస్ చేశాను. ఫస్ట్‌గా అయితే అవి నేర్చుకోండి. మీరు ఇంకా డిజైన్ పూర్తిగా ఇంకా ఇంప్రూవ్ కావాలంటే మీకు ఇంకా ముందుకు వీడియో చేస్తాను. ఫస్ట్‌గా అయితే ఈ వీడియోస్ అయితే నేర్చుకొని మీరైతే ఫాలో అయితే కానీ ఈ విధంగా థంబ్‌నెయిల్ అయితే ఎడిటింగ్ చేసుకోండి. థంబ్‌నెయిల్ చూడండి అట్రాక్టివ్‌గా ఉండాలి. థంబ్‌నెయిల్ ఎలా అట్రాక్టివ్‌గా ఉండాలంటే, మనం వీడియో చూస్తున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ నామినేషన్ వీడియోస్ అయితే చూడండి. ఆయన వీడియోస్ థంబ్‌నెయిల్ ఎలా ఉంటాయంటే, ఆయన ఎలానే చేసుకోండి థంబ్‌నెయిల్స్. ఒకవేళ డబ్బులిచ్చి థంబ్‌నెయిల్ చేసుకుంటారో లేకపోతే ఆయనే ఎడిటింగ్ చేస్తారు థంబ్‌నెయిల్ మనకు తెలీదు. ఆ థంబ్‌నెయిల్ చూసినప్పుడు మనకి క్లిక్ చేసి చూడాలనిపిస్తది. ఏంటి ఏమన్నా మనకి ప్రపంచంలో ఏమన్నా కొత్తగా వింతలు ఏమన్నా చూడాలని, ఈ విధంగా అయితే వీడియోస్ అయితే ఉంటాయి కదా! అలాంటి థంబ్‌నెయిల్స్ అయితే మనం కూడా ఏం చేయాలంటే, ఎగ్జాంపుల్ నా థంబ్‌నెయిల్ అయితే టాప్ వీడియోస్ అయితే చూడండి. ఆ థంబ్‌నెయిల్ చూడండి సరిగ్గా ఎడిట్ చేయకోకున్నా సరే, సరిగ్గా ఉన్నా సరే, ఆ థంబ్‌నెయిల్ క్లిక్ చేసి చాలామందైతే చూస్తారు ఈ విధంగా. లేకుంటే వ్యూస్ ఎందుకలా వస్తాయి చెప్పండి? అట్లా మీరు కూడా ఏం చేస్తారంటే, థంబ్‌నెయిల్ మంచిగా అయితే ఎడిటింగ్ చేయండి. క్వాలిటీ ఉంది థంబ్‌నెయిల్‌లో. థంబ్‌నెయిల్ క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఇక్కడ వీడియోతో ఏమైతే రిలేటివ్ వీడియో చేస్తారో, ఆ రిలేటివ్ వీడియోని థంబ్‌నెయిల్ చేయాలి. ఇప్పుడు అంటే హౌ టు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయితే ఒక వీడియో అయితే చేశాను. ఇప్పుడు థంబ్‌నెయిల్ ఏ విధంగా ఉండాలంటే, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి? 2024లో ఏ విధంగా క్రియేట్ చేయాలి? అంటే మీరు ఇయర్‌ని బట్టి ఈ విధంగా అయితే కొన్ని మీ ఓన్‌గా థింకింగ్‌గా యాడ్ చేయండి. లేదా వేరే వాళ్ళని చూసుకొని లేదా మీ స్టైల్‌లో అంటే దాన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యేసి వేరే విధంగా అయితే చేయొచ్చంటే, చేయొచ్చు ఈ విధంగా అయితే. థంబ్‌నెయిల్ అయితే ఒకట్లో మనకి మంచిగా అయితే బాగుండాలి. థంబ్‌నెయిల్ అయితే మంచిగా అయితే క్రియేట్ చేసుకోండి. కొంచెం హెచ్‌డీగా ఉండి, కొంచెం లోగా ఉన్నా పర్వాలేదు. అంటే జనాలు క్లిక్ చేసే విధంగా అయితే మీరైతే చేసుకోవాలి. థర్డ్ చూసినట్టుంటే మీరు
మీరు ఇక్కడ వీడియో ఏంటి, హౌ టు యూట్యూబ్ ఛానల్ క్రియేట్, తమ్నేల్ ఏంటి, హౌ టు యూట్యూబ్ ఛానల్ క్రియేట్, రెండు సమానంగా ఉన్నాయి. రెండు సమానంగా ఉన్నప్పుడు టైటిల్ ఏముండాలి, టైటిల్ కూడా సేమ్ టు సేమ్ ఉండాలి. అంటే ఏదైతే వీడియో అయితే చేస్తున్నారో దాని రిలేటివ్ పట్టి అయితే మనం టైటిల్స్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు హౌ టు యూట్యూబ్ ఛానల్ క్రియేట్, అట్లా మనం ఈ విధంగా టైటిల్ కూడా సేమ్ ఉండాలి. తర్వాత రిలేటివ్ వీడియోస్ ఏదైతే ఉంటుందో సేమ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత చూడండి టైటిల్స్ కూడా మీకు రీచ్ అవకాశం అయితే ఉన్నాయి. చాలా మంది చూడండి తమిళ కూడా ఒకసారి అయితే పని చేయదు. అట్లా టైటిల్ చూసి చాలా మంది క్లిక్ చేసి చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మీరు సెర్చ్ చేస్తారు చూడండి, దాన్ని టైటిల్ అంటారు. అట్లా ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీకు యూట్యూబ్లో వెళ్ళేసి మీ ఛానల్ సెర్చ్ చేయండి. అట్లా మీ ఛానల్ సెర్చ్ చేసినప్పుడు అట్లా మీ వీడియో కూడా సెర్చ్ చేస్తారు. ఇట్లా ఈ విధంగా సెర్చ్ చేసినప్పుడు చాలా వీడియోస్ వస్తుంటాయి. అట్లా స్క్రోల్ చేస్తుంటే ఒకవేళ మీ వీడియో అయితే ట్రెండింగ్లో ఉందనుకోండి, మీ వీడియో అయితే క్లిక్ చేసి చూసే ఛాన్సెస్ చాలా అయితే ఉన్నాయి. అంటే కీబోర్డ్స్ అంటే ఏంటంటే మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం చూడండి. టైటిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ సైడ్ డిస్ప్లే చేస్తున్నాను. కీబోర్డ్స్ అంటే ఏంటంటే ఈ కీబోర్డ్స్ అంటే ఇవే. కీబోర్డ్స్ అంటే మనం కీబోర్డ్స్లో మన డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాం చూడండి. జనాలు రకరకాలుగా సెర్చ్ చేస్తారు మీ వీడియోని. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మీరు కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ చేయాలని ఒక టైటిల్ అయితే యాడ్ చేస్తారు. ఏం టైటిల్లో కైన్ మాస్టర్ హౌ టు ఎడిటింగ్ వీడియో అని అయితే యాడ్ చేస్తారు మీరు. ఆ విధంగా జనాలు ఏ విధంగా సెర్చ్ చేస్తారు, కైన్ మాస్టర్ వీడియో ఎడిటింగ్ తెలుగు, కైన్ మాస్టర్ ఎడిటింగ్ 2024, కైన్ మాస్టర్ వీడియో ఎడిటింగ్ కైన్ మాస్టర్, వీడియో ఎడిటింగ్ కైన్ మాస్టర్ లోగో, కైన్ మాస్టర్ ఎడిటింగ్ వీడియో లెంత్ ఫుల్, అట్లా ఈ విధంగా డిఫరెంట్ సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం అలాంటి కీబోర్డ్సే మనము యాడ్ చేయాలి. కీబోర్డ్స్ అంటారే దానికి. కీబోర్డ్స్ అంటే ఏంటంటే జనాలు సెర్చ్ చేస్తారు చూడండి, ఆ కీబోర్డ్స్ని మనమైతే ఒకవేళ మీకు వచ్చింది అనుకోండి కీబోర్డ్స్ యాడ్ చేయడము, ఆ కీబోర్డ్స్ యాడ్ చేసుకొని మీ ఓన్గా అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఏం చేస్తారంటే మీకు ఏమైనా మీకు రాదంటే ఏం చేస్తారంటే ఇప్పుడు వేరే వీడియోస్ ఉంటాయి అనుకోండి, ఆ వీడియోస్తో మనం ఒక వీడియో కాపీ చేసుకొని తన ట్యాగ్స్ కీబోర్డ్స్ ఏమైతే వేస్తుంటారో సేమ్ టు సేమ్ ఈ వీడియోకి అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత చూసినట్టు ఫోర్త్ చూసినట్టుంటే మీరు ఇక్కడ ఏంటంటే ట్యాగ్స్ అంటే ఏంటంటే ట్యాక్స్ మనకి 500 అయితే ఇస్తుంది ఒక వీడియోకి. ఆ ట్యాక్స్ కూడా మనం పర్ఫెక్ట్గా అయితే వేయాలి. కీబోర్డ్స్ ఏమైతే వేస్తారో సేమ్ కూడా మన ట్యాక్స్ కూడా అదే వేయాలి. హ్యాష్ ట్యాగ్స్ అంటే ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ వేరే, ట్యాక్స్ వేరే హ్యాష్ ట్యాగ్ వేరే. హ్యాష్ ట్యాగ్ అంటే మనకి యాస్ వేసి ట్యాక్స్ అయితే ఉంటుంది. దాని గురించి కూడా లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ట్యాక్స్ గురించి అయితే మాట్లాడాలనుకుంటే ట్యాక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు కీబోర్డ్స్ ఏ విధంగా వేస్తారు సేమ్ 500 కీబోర్డ్స్ కూడా సెర్చ్ చేసే విధంగా మనం ట్యాగ్స్లో ఈ విధంగా వేయాలి. ట్యాగ్స్ ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తారు చూడండి, ఆ విధంగా ట్యాగ్స్ కూడా మనకి ఈ విధంగా ట్యాగ్స్ సెర్చ్ చేస్తే మన వీడియో అయితే టాప్లో రావడానికి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా అయితే మీ అకౌంట్ అయితే మీ ఫ్రెండ్ అయితే ట్యాగ్ చేసింటారో, మీ ఫ్రెండ్ అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి ఇక్కడ ఐడి, అప్పుడైతే ఏమేస్తుంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే వస్తుంది. అట్లా మీ ట్యాగ్స్ కూడా మీ వీడియోకి అయితే సేమ్ ఈ వీడియోకి ఏదైతే రిలేటివ్ ట్యాగ్స్ అయితే ఉంటాయో ఆ ట్యాగ్స్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి మీ ఛానల్ కూడా సెర్చ్లో రావడానికి. అట్లా తర్వాత హ్యాష్ ట్యాగ్స్ అంటే ఏమంటే ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్. ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అంటే ట్విట్టర్లో చూసే ఉంటారు, ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి, తర్వాత ట్రెండింగ్ వీడియోస్ అయితే ఉంటాయి, ట్రెండింగ్ ఏమో న్యూస్ ఏమో ట్రెండింగ్ ఉంటుంది. లేకపోతే హ్యాష్ ట్యాగ్స్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక మూవీ అనుకోండి కల్కి 2898 హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేసి తర్వాత మనం సెర్చ్ చేయండి, అప్పుడు టాపిక్ అయితే అందులో కోట్లలో చాలా మంది అయితే యూజ్ చేస్తుంటారు హ్యాష్ ట్యాగ్ని. అట్లా ఇన్స్టాగ్రామ్లో మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ మీరు రీల్స్ అయితే అప్లోడ్ చేస్తారనుకోండి, అప్పుడు మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ అయితే యూజ్ చేయాలి. ఎలాగ ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలుగు సాంగ్ హ్యాష్ ట్యాగ్, తెలుగు న్యూస్ సాంగ్ హ్యాష్ ట్యాగ్, రీల్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్, వైరల్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్. అట్లా మీరు ఏం చేస్తారంటే మీ వీడియో రిలేటివ్ తగ్గట్టు మీరు యాడ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే వీడియో వైరల్ ఎలా చేయాలి, అట్లా మనకి కొన్ని ట్యాగ్స్ అయితే ఉంటాయి. కొన్ని హిందీలో ఉంటాయి, కొన్ని తెలుగులో ఉంటాయి, కొన్ని ఇంగ్లీష్లో ఉంటాయి. మీరు ఆ హ్యాష్ ట్యాగ్స్ అయితే మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. మీరు మంచిగా అయితే వ్యూస్ అయితే వస్తాయి. చూడండి ఈ 5 అయితే మీరైతే యూజ్ చేయాలి. ఫస్ట్గా చూసినట్లయితే మీ కంటెంట్ అంటే ఎలాంటి వీడియో చేస్తున్నారో ఆ ట్రెండింగ్ టాపిక్ అయితే చేయండి. సెకండ్ చూసినట్లయితే తమ్నేల్ ఏంటంటే మీరు తమ్నేల్ ఏ విధంగా చేసినట్టు జనాలకు అట్రాక్ట్గా ఉండాలి, తమ్నేల్ అయితే చేయండి. థర్డ్ చూసినట్లయితే టైటిల్ అంటే ఏంటంటే జనాలు చూసే విధంగా క్లిక్ చేసే విధంగా అయితే మీరు టైటిల్ అయితే యాడ్ చేయండి. ఫోర్త్ చూసినట్లయితే కీబోర్డ్స్ అంటే ఏంటంటే మనం ఎలాంటి వీడియోస్ అయితే చేస్తామో జనాలు అయితే సెర్చ్ చేసినట్లయితే మనకి అయితే వీడియో అయితే టాప్లో రావడానికి అయితే కీబోర్డ్స్ అయితే యాడ్ చేయాలి. ఫిఫ్త్ చూసినట్లయితే హ్యాష్ ట్యాగ్స్ ఈ విధంగా అయితే ఉండాలి. ఇట్లా ఈ 5 అయితే మీరు అయితే గ్లో అయ్యడానికి టిప్స్ అయితే ఈ మైన్ అయితే ఉండాలి మీకు. లేదంటే ఏం చేస్తారంటే ఇక్కడ YT2 అప్లికేషన్ అయితే ఉంటుంది. ఆ YT2 అప్లికేషన్లో ఏం చేస్తారంటే సింపుల్గా అయితే మీ వేరే వీడియో ఎవరైతే వీడియో చేయాలనుకుంటారో ఆ రిలేటివ్ వీడియో అయితే చేయాలనుకుంటారో ఆ వీడియోని కాపీ చేసుకొని అందులో పేస్ట్ అయితే దాని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. టైటిల్స్, తర్వాత డిస్క్రిప్షన్, తర్వాత కీబోర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ అన్నీ అయితే వస్తాయి. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అయితే అన్ని కాపీ చేసుకొని మీ వీడియోకి అయితే యాడ్ చేసుకొని కొన్ని చేంజ్ అయితే చేయండి. ఈ విధంగా అయితే నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను, అది ఏ విధంగా డీటెయిల్గా చేయాలి. తర్వాత ఫ్రెండ్స్ మీకు 0 బడ్జెట్తో ఒక ఫోన్ ఉంటే చాలు
యూట్యూబ్లో అయితే మన వీడియో అయితే సక్సెస్ కావచ్చు. ఆ వీడియో ఏమైనా కావాలంటే కామెంట్ అయితే చేయండి. అది మీకోసం అయితే చేస్తాను. మీరు కామెంట్ చేసిన వీడియో అయితే చేస్తాను. లేదంటే లేదు. మీరు ఒక కామెంట్ అయితే చేస్తే నేను 100% అయితే ఆ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. మీకు ఈ పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ 5 అయితే మీరు సెట్టింగ్ చేసి అయితే ఫాలో అయితే కావాలి. ఇది గ్లోయింగ్ టిప్స్ ఇవన్నీ. ఈ గ్లోయింగ్ టిప్స్ మీకు 100%గా మీరు యూజ్ చేసేటివే ఇవి. యూజ్ చేసేటివే మీకైతే నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బై బై.